ఎలక్ట్రానిక్ మీడియా అదేవిధంగా వేదిక అలంకరించిన పెద్దలందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా గురువు గారు నాగభద్ర రెడ్డి గారు చెప్పినట్టుగా నేను ఫస్ట్ పాడినటువంటి పాట నాతో పాటు మన ఖమ్మం వాళ్ళు కూడా ఇన్వాల్వ్మెంట్ చేసిన సినిమా ఒంగోలు గీతలో 4 పాటలు రాసి 2 పాడినాను, అందులో నటించడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఆ 5 సినిమాల పాడటం జరిగింది. దాని తర్వాత గల్లీ సినిమా సినిమాలో పాడటం జరిగింది. రీసెంట్ గా 23 సినిమా, ఈ సినిమా రాజు రాజకొండ గారు మొదటిగా మల్లేశ్వరం సినిమా తీశారు, తర్వాత మెట్రో ఏఎన్ సినిమా తీశారు. చాలా అద్భుతమైనటువంటి సందేశాత్మకమైనటువంటి సినిమాలు. ఈ సినిమాలో నాది యూట్యూబ్ లో చూసుకుంటూ నేను పాడినటువంటి పాటలల్లో ఒక పాటని సారి సెలెక్ట్ చేసుకొని మ్యూజిక్ డైరెక్టర్ గారు రాబిన్ గారికి చెప్పి నన్ను ప్రత్యేకంగా హైదరాబాద్ పిలిపించుకొని పాట పాడటం జరిగింది. మన వరంగల్ శంకరన్ గారు రాసినటువంటి పాట కోసి కొయ్యంగానే కోరికోత మానేసి కైలాసము నేను పోయినానంటూ ఈ పాటను పాడించడం జరిగింది. మరి ఈ రోజు మన ఖమ్మం జిల్లా కళాకారులు నేనే కాదు ఎంతో మందిని కూడా ఇలా ముందుకు పోవడానికి గల కారణం ముఖ్యంగా కళా సంస్థలు అయితే, ముఖ్యంగా ఇంకా మీడియా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా. మీరు లేకపోతే మా కళాకారులు మా మాట లేదు మా పాట లేదు. కాబట్టి ఇలా తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొన్న కళాకారులందరూ కూడా దాదాపు సాంస్కృతిక సారంలో ఉద్యోగాలు రావడానికి కూడా ప్రత్యేకంగా పరోక్షంగా కూడా మొత్తం మీడియా వాళ్ళే. కాబట్టి మీ అందరూ కూడా మా కళాకారులందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ నెల 16వ తారీఖున 23 అనే సినిమా చాలా తెలుగు, తమిళ్, హిందీ 3 భాషలలో కూడా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఇది మొత్తం కూడా జైలుకు పోతే క్షణికావేశాలు జైలుకు పోతే ఎంత బాధపడాల్సి వస్తుంది, కుటుంబాలు ఎన్ని చిన్న భిన్నం అయితే అనేది దీని యొక్క వృత్తిరత్వం. కాబట్టి ఈ సినిమాని అందరూ కూడా చూసి ఈ సినిమాని విజయవంతం చేసి ప్రోత్సహించవలసిందిగా తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ అండి. చాలా మనకు తెలిసిన పాటే అది, రోమాలు నిక్కరపుడిచేలా ఉన్నాయి. ఆ పాట చాలా గొప్పగా ఉంది, తెలిసిన పాటే. అంత బాగా పాడాడు మన జాన్ని మన కళాకారులు, మన విలేకరులు అందరూ, ప్రెస్ మీడియా అందరూ కూడా జానికి ఒక్కసారి అభినందించాల్సిందిగా కోరుతున్నారు. ఎందుకంటే ఇక్కడ మీరు విలేకరులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కాదు, అంత ఆత్మీయ బంధువులు. మనం ఈ ఆత్మీయ బంధువుల్లో మన జాన్ని ఇంకా ప్రోత్సహించి ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ఇంకో 2 చిత్రాల్లో పాడటానికి అవకాశం వచ్చింది జాన్ గారికి. తమ్ముడు ఈ ఇంత పెద్ద కార్యక్రమాన్ని కూడా జానే ఆర్గనైజ్ చేశాడు. నేను చెప్పాను, నాన్న ఒక్కడవే కదా, ఎట్లంటే మీకు ఎందుకు సార్, నేను చేస్తాను సార్ అన్నాడు. ఆత్మస్థైర్యం అది. కాబట్టి రేపు 23 రాబోయే సినిమాని 16వ తారీఖున రాబోయే 23వ నెంబరు. 23 అంటే ఏం లేదండి, ఒక సంఘటనలో చెప్పచ్చు, ఒక సంఘటనలో ఒక ఊరు వాళ్ళని పక్క ఊరు వాళ్ళు 4 లారీల్లో వచ్చేసి ఒకే రాత్రి 23 మందిని చెరులో తొక్కి చంపేశారు. ఇప్పటికి వాళ్ళు జైలు జీవితం అనుభవిస్తున్నారు. అలాంటి సంఘటనలు తీసుకొని ప్రభుత్వానికి కానీ ఇంకొక కులాలకు కానీ మతాలకు కానీ వ్యతిరేకం కాకుండా జరుగుతున్న వాస్తవాలని బాగా తీశారు రాజుగారు. ఆ సినిమాని తప్పకుండా ఆదరించాలని, మన దగ్గర ఉన్న మెట్రో మాణిక్యం జాన్ లాంటి గాయకుడిని కూడా ఆదరించి ముందుకు తీసుకెళ్లాలని ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.